హలో గ్యాల్వాన్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ మూవీ రివ్యూ వీరభద్రుడు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత కొంచెం వర్త్ ఇట్ అనిపించింది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మూవీ అయితే. లైక్ నాకు నచ్చింది. లైక్ మాస్ పల్సెస్కి వెరీ గుడ్ మూవీ. లైక్ సూర్య మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కమింగ్ టు ద మూవీ, చాలా సింపుల్ స్టోరీ. మీరు ట్రైలర్లో చూసినట్టే ఒక ఫాదర్ అండ్ డాటర్కి ఒక ఇష్యూ వస్తుంది కోర్ట్ వల్ల. కోర్టులో అది రిజాల్వ్ అవ్వదు. చాలా చిన్న ఇష్యూ కానీ రిజాల్వ్ అవ్వదు. బట్ చాలా లైక్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. అండ్ సూర్య యాజ్ అ గాడ్ రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఆయన ఒక ఏరియాకి ఒక ప్రొటెక్టర్ లాగా ఉంటాడు. ఆయన వచ్చి ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ కోర్టు మొత్తాన్ని చేంజ్ చేస్తాడు ఫైనల్గా. అండ్ కోర్టుని తీసుకెళ్ళి వేరే ఊరవతలు వేసేస్తాడు. చాలా అంటే లైక్ చాలా ఏదేదో జరుగుతుంటుంది సినిమాలో. అండ్ ఓవరాల్గా ఫ్యాన్ స్టఫ్తో ఫిల్ అయి ఉంది. వెరీ గుడ్. లైక్ స్క్రీన్ ప్లే, అక్కడక్కడ ఫైట్స్ పెట్టి, అక్కడక్కడ ఎలివేషన్స్ పెట్టి చాలా బాగా ప్రమోట్, లైక్ హీరోయిజంని ప్రమోట్ చేశారు చాలా. అండ్ సూర్య ఫ్యాన్స్ అయితే మెంటల్ ఎక్కిపోతారు. చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్, సూర్య నెవర్ బిఫోర్ రోల్. అండ్ అసలు వేరే లెవెల్. కాంతారా 2 క్లైమాక్స్ వైబ్స్ వస్తాయి అనమాట మొత్తం. అండ్ చాలా బాగుంది. ఆ గెటప్ అయితే సూర్య అది చాలా బాగుంది. అండ్ సూర్య ఎంట్రన్స్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఆ గాడ్లీ ఫీల్ చేయడానికి ఒక మోడ్, రెడ్ బ్లాక్ టోన్స్తో ఒక మోడ్ వాడతారు. చాలా లైక్ బేసిక్ గ్రాఫిక్స్ ఉంటుంది కానీ కన్విన్సింగ్ ఉంటుంది. అంటే ఎలివేటింగ్ అయితే ఉంటుంది. హీరో లైక్ లార్జర్ దెన్ లైఫ్ రోల్ అయితే కనిపిస్తుంది మనకి. పక్కా కమర్షియల్ మూవీ పడ్డది చాలా రోజుల తర్వాత. అండ్ మనం పెట్టే 200-250 రూపీస్ ఏదైతే ఉంటాయో లైక్ వెళ్ళి డిసప్పాయింట్ అయితే అవ్వము. ఎంజాయ్ చేసి బయటకు వస్తాం. సో చాలా మంచి స్టోరీ అయితే చెప్పలేము, నార్మల్ స్టోరీయే, కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. అక్కడక్కడ ల్యాక్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మాట్లాడుకుంది సాయి అభ్యంకర్ మ్యూజిక్ గురించి. బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అక్కడక్కడ కొంచెం నాయిస్ లాగా అనిపించినా కూడా ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి అక్కడక్కడ పార్ట్స్లో, ఫైట్స్లో, ఇలాంటిలో చాలా బాగా మ్యూజిక్ వచ్చిందనమాట. అండ్ కమింగ్ టు తెలుగు డబ్, అసలు రెక్లెస్గా చేసిన అనిపించింది తెలుగు డబ్. అసలు సూర్య వాయిస్ కానీ అండ్ ఆ తెలుగు సాంగ్స్లో, తెలుగు వర్షన్ సాంగ్స్లో అసలు లిరిక్స్ వినపడకపోవడం చాలా చాలా అంటే ఆ సౌండ్ మిక్సింగ్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా చేసినట్టు అనిపించింది తెలుగు వర్షన్లో. రికమెండ్ చేస్తామంటే ఎస్, అంటే ఒక మంచి మూవీ అండ్ ఒక మంచి కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. అక్కడక్కడ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ లైక్ యువ మూవీ ఎలిమెంట్ ఒకటి, సింగం ఎలిమెంట్, ఇవన్నీ రిఫరెన్స్లు ఇస్తారనమాట. తలపతి విజయ్ లియో మూవీ రిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది ఆడియన్స్. అండ్ ఓవరాల్గా మూవీ ఒక పక్క కమర్షియల్ మాస్ మూవీ ఎలిమెంట్లో ఉంటూ ప్లస్ కోర్ట్ రూమ్ డ్రామాలా డిజైన్ చేశారు. స్టోరీలో సూర్య వచ్చినప్పటి నుంచి కంప్లీట్ సూర్య డామినేషనే ఉంటుంది అనమాట. హీరో విలన్ క్లాష్ అంత స్ట్రాంగ్ అనిపించదు. హీరో డామినేషనే ఉంటుంది మొత్తం సినిమాలో. అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు సినిమాలో. అది వదిలేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ స్క్రీన్ ప్లే కూడా బీన్ లిటిల్ బిట్ బెటర్ అండ్ లిటిల్ బిట్ లైక్ కొంచెం హోల్డ్ చేసేలాగా ఉండాల్సిందే. సాంగ్స్ ఏం లేవు, దట్ ఈస్ వెరీ గుడ్. ఫైట్స్ విషయానికి వచ్చేస్తే లైక్ అక్కడక్కడ టైమ్ లైన్స్ పట్టుకొని డ్రాప్ చేసినట్టు అనిపించింది నాకు. బట్ దోస్ లైక్ సమ్ ఆఫ్ ద ఫైట్స్ వర్ వెరీ గుడ్ కొరియోగ్రాఫ్డ్. చాలా బాగా ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ విజువల్లీ చాలా బాగుంటాయి అవి. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఆర్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. చాలా మంచి విజువల్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి హై ఫీల్ అవుతారు మీరు. దట్స్ ఇట్. అండ్ సెకండ్ పార్ట్కి కూడా లీడ్ వదిలేరు. అండ్ ఐ డోంట్ థింక్ సెకండ్ పార్ట్ ఈజ్ నెససరీ, బట్ వదిలేరు అంతే. అండ్ మంచి మూవీ, లైక్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది పెట్టిన, అంటే మరీ కంప్లీట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు అని అనుకుంటున్నాను నేను. దట్ ఈస్ ద రివ్యూ. అండ్ నా రేటింగ్ 3.5 out of 5. ఎందుకంటే నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి మంచి లైక్ ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను అనమాట. దట్స్ ఇట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ వినయ్ గ్యాల్వాన్ signing off. Bye bye.